కామారెడ్డి జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్రంలోని గాంధీగంజ్ ఆవరణలో గల కామారెడ్డి సొసైటీ వద్ద జిలుగు పెద్ద జనుము ఎరువుల కోసం రైతులు భారీగా క్యూ కట్టారు. సరిపడా ఎరువులు లేకపోవడంతో రైతులు నిరసన చేశారు. ఉదయం 4 గంటలకే సొసైటీ వద్దకు చేరుకున్న రైతులు ఎరువుల కోసం ఎండలో పడికాపులు కాస్తున్నారు. అడిగినా కామారెడ్డి జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్రంలోని గాంధీగంజ్ ఆవరణలో గల కామారెడ్డి సొసైటీ వద్ద జిలుగు పెద్ద జనుము ఎరువుల కోసం రైతులు భారీగా క్యూ కట్టారు. సరిపడా ఎరువులు లేకపోవడంతో రైతులు నిరసన చేశారు. ఉదయం 4 గంటలకే సొసైటీ వద్దకు చేరుకున్న రైతులు ఎరువుల కోసం ఎండలో పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్రంలోని గాంధీగంజ్ ఆవరణలో గల కామారెడ్డి సొసైటీ వద్ద జిలుగు పెద్ద జనుము ఎరువుల కోసం భారీగా రైతులు క్యూ కట్టినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్ శ్రీకాంత్. ఆశా, కామారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా జిలుగు పెద్ద జనుము ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో ఏదైతే కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడినటువంటి పరిస్థితి మళ్ళీ కామారెడ్డి జిల్లాలో చూస్తున్నాం అని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. గత వారం రోజులుగా ఇటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఈ జిలుగు ఎరువుల కోసం రైతులు క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రైతులకు సరిపడా ఎరువులు దొరక్క అక్కడ ఆందోళనకు దిగాల్సినటువంటి పరిస్థితి. ఆ ఎరువుల కోసం ఉదయం 4 గంటల నుంచే సొసైటీ వద్దకు రైతులు చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తమ పిల్లల్ని లేకపోతే తమ ఆడవాళ్లను ఆ క్యూ లైన్లలో నిలబెట్టి తర్వాత రైతులు రావాల్సి వస్తున్నట్టు అక్కడ పరిస్థితి ఉంది. ఈ 2-3 రోజుల నుంచి ఎండ కూడా తీవ్రంగా కాస్తుండడం, వడగాలు వీస్తుండడంతో అన్నదాతలు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తమకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలి. గతంలో ఈ విధంగా ఎప్పుడు కాలేదు. కానీ మళ్ళీ ఈ ఎరువుల కొరత, ఈ క్యూ లైన్లలో నిలబడడం పైన రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా పూర్తిగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.